నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ అరవ. 2025 మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన ఏడాది. మావోయిస్టు పార్టీని వర్తమానం నుంచి చరిత్రలోకి సాగనంపడానికి రూట్ మ్యాప్ని సిద్ధం చేసిన ఏడాది. ఈ ఏడాదిలోనే వసంత గర్జన తర్జన భర్జన పడింది. ఈ ఏడాదిలోనే సాయుధ పోరాటం శాంతి చర్చల స్వాంతన కోసం చూసింది. ఈ ఏడాదిలోనే పచ్చని అడవులకు ఎర్ర జెండాని చుట్టిన మావోయిస్టు పార్టీ తెల్ల జెండా చూపించింది, శాంతి చర్చల జపం చేసింది. కానీ 2025లో మావోయిస్టులు కోరుకున్నదేం జరగలేదు. ఓవైపు మావోయిస్ట్ అగ్రనేతలను భద్రతా దళాలు ఏరుపారేస్తుంటే, మరోవైపు భారీ సంఖ్యలో మావోయిస్టు నేతలు క్యాడర్ లొంగుబాటు పట్టింది ఈ ఏడాదిలోనే. మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో ఉందా అన్న ప్రశ్న తన ఉనికిని బలంగా చాటుకుంటున్న వేళ పార్టీకి చావు దెబ్బ తగిలింది. అగ్రనేత మడావి హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. క్లుప్తంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ చరిత్రలో కలిసినట్లే అనుకోవాలా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మడావి హిడ్మా గెరిల్లా దాడులకు హెడ్ మాస్టర్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పిన్న వయస్కుడు, 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్. మావోయిస్టులను ఏరిపారేయడానికి ఆపరేషన్ కగార్ ఓ వైపు సాగుతోంది. భారత్లో వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు కేవలం హిడ్మా కోసమే ఏడాది కాలంగా స్పెషల్ ఆపరేషన్ సాగుతోంది. 2026 మార్చి 31 మావోయిస్ట్ రహిత భారత్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన డెడ్లైన్. హిడ్మా లెక్క ఎప్పుడు తేలితే అప్పుడు ఆపరేషన్ కగార్ ముగిసినట్లు అన్నది భద్రతా దళాల భావన. అంతటి కీలకమైన అగ్రనేత మడావి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. అందుకే మావోయిస్టు పార్టీ ఇక చరిత్ర మాత్రమేనా అన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ. మొన్న చలపతి, నిన్న నంబాల, నేడు హిడ్మా ఎన్కౌంటర్. పార్టీ సుప్రీం నంబాలని కాపాడుకోలేకపోయారు, హిడ్మాని రక్షించుకోలేకపోయారు. అగ్రనేతల నుంచి క్యాడర్ దాకా అందరినీ అరణ్యం నుంచి ఊడ్చి పారేసిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో ఉందా, చరిత్రగా మిగలనుందా? ఆపరేషన్ వామపక్ష తీవ్రవాదం. దేశంలో మావోయిస్టు పార్టీ ఆడవాళ్లే లేకుండా ఏరి పారేయాలి. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇదే చెబుతుంది, ఈ దిశగానే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి అనేసింది. మావోయిస్టులను ఏరివేయడం మాత్రమే కాదు, మావోయిస్టు ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని కూడా కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టుకున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా డెడ్ లైన్ పెట్టేశారు. 2026 మార్చి 31. ఆ తర్వాత దేశంలో మావోయిస్టులు ఉండరు అని అమిత్ షా బహిరంగంగానే చెప్పారు. కానీ 2025లోనే భద్రతా దళాలు తమ టార్గెట్ ని చేరుకున్నాయా అన్న చర్చ దేశమంతా సాగుతోంది. అందుకు కారణం ఒకవైపు భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లతో కొన ఊపిరితో ఉన్న పార్టీకి చావు దెబ్బ తగిలింది. అదే అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్. అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడ్మ ఒకరు, అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. 31 మెంబర్స్లో 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మావోయిస్టు పార్టీలోనే అత్యంత కీలక సభ్యుడు, కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా హతమయ్యారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటుగా ఆయన భార్య, మరో 4 మావోలు మృతి చెందారు. ఘటనా ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికపై అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు టైగర్ జోన్ ఏరియాలో కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మావోలు, భద్రతా బలగాలు ఎదురుపడ్డారు. పరస్పరం జరిపిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లల్లో కీలక సభ్యుడు మడావి హిడ్మా కూడా ఉన్నారు. హిడ్మాపై ఇప్పటికే ₹1 కోటి రివార్డు ఉంది. ఆయన భార్యపై 50 లక్షల రివార్డు ఉంది. హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీకి చావు దెబ్బలాంటిదే. 2025లో మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బలు తిన్నది.
ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో చావు దెబ్బ తగిలినట్టే. మరోవైపు ఆపరేషన్ కగార్ ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు అడవులు వీడి అర్బన్ ఏరియాలోకి అడుగుపెట్టారు అని కొంతకాలంగా జరుగుతోన్న చర్చ నిజమే అని ఏపీలో జరిగిన పరిణామాలు తేల్చేశాయి. ఏపీలో పదుల సంఖ్యలో మావోయిస్టులను ఆక్టోపస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. విజయవాడ, ఏలూరు, కాకినాడలో మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్. మాకు ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్గా జరిగిందండి. అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడ నుంచే వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది. ఏం సార్ ఇక్కడ ఉన్నాడు? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచే ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నానండి, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది. మార్నింగే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అన్నీ వచ్చినాయి. ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. ఒకే రోజు హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడం, మరోవైపు పదుల సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు పట్టుకోవడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జరగడంతో మావోయిస్టులు దండకారణ్యంలో ఉండలేని పరిస్థితిని కల్పించడంలో భద్రతా దళాలు విజయవంతమయ్యాయనే చెప్పాలి. అదే సమయంలో హిడ్మా ఎన్కౌంటర్ అన్నది ఆపరేషన్ కగార్లో భద్రతా దళాలు సాధించిన భారీ విజయాల్లో ఒకటని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం, హిడ్మాకు ఇది కంచుకోట. గెరిల్లా దాడులకు స్కెచ్ గీయడంలో హిడ్మాకి అసాధారణ నైపుణ్యం ఉంది. హిడ్మా చేసిన దాడుల్లో 200 మంది వరకు భద్రతా సిబ్బంది మరణించి ఉంటారు అన్నది ఒక అంచనా. యుద్ధ నైపుణ్యాల్ని, గెరిల్లా రీతుల్ని క్యాడర్కు నేర్పించేవారు హిడ్మా. మావోలకు యుద్ధ శిక్షణ ఇచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో హిడ్మా ఒకరు. అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేసే భద్రతా బలగాలపై ఎలా మెరుపు దాడులు చేయాలి, ఎట్నుంచి కాల్పులు జరపాలి, ఎలా మందు పాత్రలు అమర్చాలి, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా హిడ్మా శిక్షణ ఇచ్చేవారు. మావోయిస్టు పార్టీలోకి అతి చిన్న వయసులోనే చేరిన హిడ్మా అత్యంత వేగంగా పార్టీలో కీలకమైన స్థాయికి ఎదిగాడు. మడావి హిడ్మా మెరుపు దాడులు నిర్వహించడంలో అత్యంత నిపుణుడిగా పేరు పొందాడు. థాట్ ప్రాసెస్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఇలా అన్ని దశల్లో హిడ్మా మార్కు కనిపిస్తోంది. హిడ్మా రంగంలోకి దిగాడంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వాల్సిందే. గడిచిన 2 దశాబ్దాల్లో మావోయిస్టులు సాధించిన అతి పెద్ద విజయాల్లో హిడ్మా హస్తం ఉంది. 1981లో ఛత్తీస్గఢ్లోని సుక్మాలోని పువర్తి గ్రామంలో హిడ్మా పుట్టాడు. అడవి బిడ్డగా పెరిగిన హిడ్మా 10వ తరగతి వరకు చదివారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పువర్తి గ్రామంలో మావోయిస్టులు ఒక చెరువును తవ్వారు. గ్రామస్తులకు ఎంతో మేలు చేకూర్చారు. అవి చూసి హిడ్మా మావో ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. బస్తర్ ప్రాంతంలో మావోల కార్యకలాపాల్ని చిన్నప్పటి నుంచి కల్లారా చూస్తూ పెరిగిన హిడ్మా తనకు తానుగానే ఉద్యమంలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. హిడ్మాకు మొదటి గురువుగా భావించే మావోయిస్టు రమేష్ అలియాస్ బదరన్న తొలిసారి హిడ్మాను దళంలోకి తీసుకున్నది ఆయనే. దళంలో చేరాలి అనుకుంటున్నట్టు హిడ్మా ముందుగా చెప్పింది రమేష్కే. హిడ్మాలో ఉత్సాహాన్ని, అతడి ఆలోచనల్ని అర్థం చేసుకున్న రమేష్ అతన్ని తన సభ్యుడిగా చేర్చుకున్నారు. అలా రమేష్ వద్ద 2 ఏళ్లు పనిచేశారు హిడ్మా. ఆ తర్వాత తన స్వస్థలం నుంచి దక్షిణ సుక్మా వైపు వెళ్లారు. అక్కడి నుంచి భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. హిడ్మా నేతృత్వంలో జరిగిన అనేక దాడుల్లో భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి. 2010 దంతెవాడ సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులతో పెద్ద కాన్వాయ్ బయలుదేరింది. మావో ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా బలగాలు అలర్ట్గానే ఉన్నాయి. అయితే హిడ్మా తన బృందంతో మెరుపు దాడి చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 76 మంది జవాన్లను మావోలు హతమార్చారు. ఈ దాడితో హిడ్మా పేరు దేశమంతా తెలిసింది. అలానే 2013లో దంతేవాడ జిల్లాలోని జిరంఘాటిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో మహేంద్ర కర్మతో సహా 27 మంది మరణించారు. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హిడ్మానే. అలానే 2021లో సుక్మా, బీజాపూర్ మధ్య జరిగిన మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో
ఏకంగా 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి నాయకత్వం వహించింది హిడ్మాని. ఇలా చెప్పుకుంటూ పోతే భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఎన్నో మెరుపు దాడులకు హిడ్మా నాయకత్వం వహించాడు. పార్టీలో అత్యంత వేగంగా పై స్థాయికి ఎదిగాడు. స్వతహాగా గిరిజనుడు కావడంతో ఆదివాసీలు చాలా మంది హిడ్మాకు అనుకూలంగా పనిచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి హిడ్మాకు బలమైన మద్దతు ఉండేది. అందుకే భద్రతా బలగాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు హిడ్మా. అయితే ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత హిడ్మా నెట్వర్క్ చెల్లా చెదురైంది. హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి చావు దెబ్బలాంటిదేనని, ఆపరేషన్ కగార్లో సాధించిన అతి పెద్ద విజయాల్లో ఇదొకటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ త్యాగాలు మాత్రం కొందరే చేస్తారని ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. అది మావోయిస్టుల విషయంలో అక్షర సత్యమే అంటున్నారు మార్క్సిస్ట్ మేధావులు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో పుట్టిన నక్సలిజం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. సిక్కోలులో దుమ్మురేపి తెలంగాణ గడ్డపై పిడికెళ్లు బిగించి పంజాబ్ దాకా దూసుకుపోయింది. దండకారణ్యం కేంద్రంగా రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుని రెడ్ ఆర్మీ చేత కవాతు తొక్కించింది. 58 ఏళ్ల ఈ సాయుధ పోరాటంలో నక్సలైట్ల నుంచి మావోయిస్ట్ పార్టీ దాకా చరిత్ర నిండా ఎన్నో మలుపులు, ఎన్నెన్నో రక్తపు మరకలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం ఇది. 58 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నిప్పురవ్వ రాజుకుంది. అది ఒక మహోద్యమానికి ఊపిరి ఊదింది. అదే నక్సల్బరీ ఉద్యమానికి నాంది పలికింది. నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వ ఆ తర్వాత మన రాష్ట్రంలోని సిక్కోలు అడవుల్లో జ్వాలగా మారింది. గిరిజన రైతాంగ పోరాటానికి ఆయుధమైంది. అక్కడి నుంచి తెలంగాణ గడ్డకు విస్తరించింది. కరీంనగర్ జగిత్యాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ను విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా ఎర్ర జెండా ఎగిరింది. ఆదివాసీ గిరిజనుల తరఫున 58 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉంది. నాటి నక్సలిజమే నేడు మావోయిజంగా చెలామణి అవుతోంది. అసలు 58 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. 1967 ఆరంభం. బెంగాల్లోని తెరాయ్ ప్రాంతంలోని గ్రామాల్లో గిరిజన రైతులు దుర్భర జీవితాలు గడుపుతున్న రోజులవి. భూస్వామ్య పెత్తందార్లను బెంగాల్లో జోతేదార్లు అంటారు. జోతేదార్ల దుర్మార్గాలతో గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతున్న రోజులవి. గిరిజనులకు కేటాయించిన 1/2 భూములను సైతం జోతేదార్లు దౌర్జన్యంగా ఆక్రమించుకునేవారు. తమ పొలాల్లో గిరిజనుల చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. జోతేదార్లు ఇచ్చే అరకొర వేతనాలు రైతులకు ఒక పూట కూడా కడుపు నింపేవి కావు. జోతేదార్ల అన్యాయంపై రైతులు మండిపడుతున్న రోజులు. ఆ మంటల్లోంచే చారు ముజందార్ అనే ఒక నిప్పురవ్వ రగిలింది. జంగాల్ సంతాల్, కానూ సన్యాల్ వంటి మరికొందరు నిప్పురవ్వలై రగిలారు. గిరిజన రైతులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. చివరకు జోతేదార్ల కబంధ హస్తాల నుంచి గిరిజనులు తాము పండించిన పంటను తామే కోసుకోవాలని మజుందార్ నిర్ణయించారు. సరిగ్గా ఈ సమయంలోనే బీమల్ కిషన్ అనే ఒక గిరిజన రైతు తన 2 ఎకరాల భూమిని జోతేదార్లు ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కిషన్ తరఫున తీర్పు చెప్పింది. అధికారుల సహాయంతో కిషన్ తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ పరిణామం భూస్వామికి మంట పుట్టించింది. ఈ తీర్పును తన ఓటమిగా భావించిన భూస్వామి కిషన్ పై కిరాయి గూండాలను పంపించాడు. గూండాలు కిషన్ ను చంపేశారు. ఈ ఘటనతో గిరిజన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలోనే సోనే వాంగ్దే అనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ కొందరు పోలీసులతో గిరిజన గ్రామానికి వచ్చాడు. వచ్చి రావటమే ఒక గర్భిణీ మహిళ పొట్టపై తన్నాడు. దీంతో గిరిజన మహిళలు బాణాలతో సబ్ ఇన్స్పెక్టర్ పై దాడి చేశారు. బాణాల దెబ్బకు సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. పోలీసులు పగతో రగిలిపోయారు. మర్నాడు అంటే 1967 మే 24న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో నక్సల్బరీ గ్రామానికి వచ్చారు. విచక్షణ రహితంగా గిరిజన రైతులపై కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో 8 మంది గిరిజన మహిళలు, 2 చిన్నారులతో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ హింసాకాండతో గిరిజనులు మండిపోయారు. ఉద్యమానికి ఊపిరిలూదిన చారు మజుందార్, కానూ సన్యాల్, సంతాల్ తదితర నక్సల్ నేతలు ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. జూలై 16న పోలీసులు చారు మజుందార్ను అరెస్ట్ చేశారు. 12 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలోనే మజుందార్ మరణించారు. బెంగాల్ నుంచి నేరుగా ఆ మంటలు శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి ఒక దారి చూపింది నక్సల్ ఉద్యమం. సిక్కోలు నుంచి తెలంగాణకు వచ్చి చేరింది. అక్కడి నుంచి దండకారణ్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు నక్సలిజం విస్తరించింది. 1970 దశకం చివర్లో నక్సల్ పార్టీ చీలికల దిశగా సాగింది.
దీంతో బీహార్కి చెందిన ఎన్ ప్రసాద్ సిపిఐ ఎంఎల్ స్థాపిస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండపల్లి సీతారామయ్య 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రారంభించారు. రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ తర్వాతి రోజుల్లో పీపుల్స్ వార్ కి అధినాయకుడు అయ్యాడు. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్ అలానే ఉత్తర భారతంలో ఉన్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. గణపతి తొలి కార్యదర్శి అయ్యాడు. గణపతి తర్వాత పార్టీ బాధ్యతలను నంబాల కేశవరావు తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వీళ్లంతా ఒకే పార్టీగా అవతరించడంతో రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీ మరింత బలోపేతమై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంతా భావించారు. కానీ జరుగుతోంది మాత్రం వేరు. బాగా బలహీనపడ్డ మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమంటే ఆ దిశగా ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 2025లో మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఏడాది మేలో ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శినే ఎన్కౌంటర్ చేశాయి భద్రతా బలగాలు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ పిన్న వయస్కుడు మాస్టర్ మైండ్ హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. దీంతో 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మావోయిస్ట్ అనే వాళ్లే లేకుండా చేస్తానన్న అమిత్ షా ఆ ప్రతిజ్ఞని నెరవేర్చే దిశలో అతి పెద్ద అడిగే వేసినట్లయింది. నిర్బంధం, ఏరివేత, ఎన్కౌంటర్లు, ప్రభుత్వ ఉక్కుపాదం, రిక్రూట్మెంట్కి కనిపించని స్పందన, వయోభారం, సమాజంలో అనేక రూపాల్లో పెరిగిన ఆదాయ మార్గాలు ఇవన్నీ కలిసి ప్రజలకు మావోయిస్టు పార్టీకి మధ్య దూరాన్ని పెంచేశాయి. మరోవైపు ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1,00,000కు పైగా సాయుధ దళాలు, డ్రోన్లు, ఏఐ ఆధారిత నిఘా పరికరాలతో అన్ని వైపుల నుంచి భద్రతా దళాలు మావోయిస్టులను ముట్టడించాయి. ఆపరేషన్ కగార్ దాటికి భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ అత్యంత వేగంగా బలహీనపడుతూ వచ్చింది. ఇప్పుడు మడావి హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి చావుదెబ్బే. మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పార్టీలో అగ్రనేతలందరూ దాదాపు తెలుగు వాళ్లే. ఆ మాటకొస్తే మావోయిస్టులతో శాంతి చర్చలతో దేశమంతా ఇటు చూసేలా చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004 ఎన్నికల ప్రచారంలో మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ మాటని నిలబెట్టుకున్నారు. మావోయిస్టులను, జనశక్తిని శాంతి చర్చలకు ఆహ్వానించారు. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. మొదటి రౌండ్ చర్చల్లో వారికి రాష్ట్ర అతిథుల హోదా ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే రెండవ రౌండ్ చర్చల దాకా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. మొదట ఆయుధాలను వదిలి వచ్చిన మావోయిస్టులు చర్చల సమయంలో తమ ఆయుధాలను తమతో ఉంచుకుంటామన్న ప్రతిపాదన పెట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు తెలంగాణ నుంచి ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరి అగ్రనేతలుగా ఎదిగారు. సాంస్కృతిక కోణంలోనూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీలకంగా తన ఉనికిని చాటుకుంది. ఇటు తెలంగాణలో గద్దర్, అటు ఉత్తరాంధ్రలో వంగపండు తమ ఆట పాటలతో ఉద్యమ వ్యాప్తికి పనిచేశారు. విప్లవ కథా చిత్రాలతో ఆర్ నారాయణమూర్తి కూడా ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ కాలక్రమేణా ఇటు అభివృద్ధి విస్తరించటం, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రావటం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గాలు పెరగటం, మావోయిస్టు పార్టీ వైపు చూసే యువత సంఖ్య బాగా తగ్గిపోవటం, తీవ్రస్థాయిలో నిర్బంధం, ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో మావోయిస్టు పార్టీ బలహీనపడిపోయింది. అలానే నాయకత్వ సమస్య కూడా ఆ పార్టీని బాగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 మే 21న అబూజ్మండ్ అడవుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాలతో సహా కీలకమైన నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. ఇప్పుడు హిడ్మా కూడా ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్టు పార్టీ ఇక చరిత్ర మాత్రమేనా అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. అదే సమయంలో హిడ్మా ఎన్కౌంటర్ పై పౌర హక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో అరెస్ట్ కాబడితే హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు? వాళ్ళ కథనం ప్రకారమే గత 10 రోజులుగా పక్కా సమాచారం మాకు ఉంది అని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు ఎవరైతే కానూరులో షెల్టర్ తీసుకుంటున్నారని, షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి చెప్పారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని 6 గంటల కల్లా మారేడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా, ఆయన సహచరి అయినటువంటి రాజే, మరో 4గురిని అక్కడికి తీసుకువెళ్ళి కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్.
ఇది ఎన్కౌంటర్ అనేది కట్టుకథ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే అక్కడ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కానీ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఎవరు కూడా కాల్చి చంపేసిన టీంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మాట క్లెయిమ్ చేసుకోవటం మాత్రం ఆయా జిల్లాల ఎస్పీగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత పొలిట్ బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉంటే వారిలో 7గురు తెలుగువారే. తర్వాత కాలంలో లొంగుబాట్లు, అరెస్టులు, మరణాలతో పలువురు అగ్రనేతలు దూరమయ్యారు. మల్లోజుల వేణుగోపాల్, ఆచన్న లాంటి సీనియర్లు లొంగిపోయారు. ఇక మాజీ ప్రధాన కార్యదర్శి గణపతితో పాటు మిగిలిన ఒకరిద్దరు సీనియర్లు వయోభారంతో బాధపడుతున్నారు. ఇలా నాయకత్వ కోణంలోనూ మావోయిస్టు పార్టీ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి అత్యంత విషమ పరిస్థితుల్లో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి చావు దెబ్బగా అభివర్ణించక తప్పదు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు ముక్త భారత్ ని సాధించి తీరుతామని అమిత్ షా ధీమాగా చెబుతున్న వేళ పార్టీని కాపాడుకునే క్రమంలో, పార్టీకి పునరుజ్జీవం ఇచ్చే క్రమంలో మిగిలిన నేతలు ఏవైనా వ్యూహరచన చేస్తారా అన్న ప్రశ్న నిన్న మొన్నటి దాకా తన ఉనికిని చాటుకునేది. అయితే ఒకవైపు సామూహిక లొంగుబాట్లు, మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్తో ఇక మావోయిస్టు పార్టీ కోలుకునే అవకాశం ఏమాత్రమూ లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.